తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అసలు లెక్క చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎప్పుడూ రావాలి, 10 ఏళ్ల కిందే. అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న క్రేజీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి సంసిద్ధం చేస్తున్నాడు మోడీ. కానీ ఇక్కడున్న A1 ముద్దాయిగా గుర్తించబడిన కవితను మాత్రం అరెస్ట్ చేయడంలోనే అంటే ఎన్నికలకు ముందు కూడా అనేక సభల్లో రేవంత్ రెడ్డి గారు కానీ పార్టీ నాయకులు కానీ ఎంతో మంది ఈ రైతు బంధు గురించి చాలా సందర్భాల్లో చాలా మాట్లాడారు. ఎక్కడ కానీ ఇలాంటి కండిషన్స్ అప్లై అనలేదు. బేషరతుగా వాళ్ళు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాము. ఎవరికి ఇస్తామన్నది ఈ కండిషన్స్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నామంటే, ఇప్పుడు మల్లారెడ్డికి ఇచ్చినవి నా నెలకి 2 లక్షలు పడ్డాయని చెప్పాడు మల్లారెడ్డి. మంత్రిగా చేసిన మల్లారెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఆ డబ్బులు తిన్నాడు? ఇదే విషయం మీద ఆయన కూడా అడగడం జరిగింది. అడిగితే ఆయన ఏమంటుండో, నాకున్న 600 ఎకరాలు ఏదైతే ఉందో నేను చెప్పినో దాంట్లో దాదాపుగా 560 ఎకరాలు మొత్తం ఇన్స్టిట్యూషన్స్ పేరు మీద ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్స్ పేరు మీద ఉన్న వాటికి రైతు బంధు ఎట్లా వస్తుంది, మీరు ఒకసారి ఆలోచన చేయండి అని ఆయన కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు కదా. అంటే దొరికిపోయారు కదా దొంగ. అంటే కేసీఆర్ ఇచ్చింది ఆయన మంత్రి, ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. ఒకటి పడతలేదని చెప్తున్నాడు. పేరు మీద ఉన్నాయి. మీకు కావాలంటే రైతు బంధు మల్లారెడ్డి గారిని తీయమని చెప్తాము, తీసి బయటపడతారు. ఎప్పటిదాకా తీసుకున్నాడు ఆయన. ఒకటి. రెండోది ఏంటంటే, రైతు బంధు ఎవరికి పడాలి? కౌలుదారులకు కూడా పడాలి. కౌలు తీసుకొని ఎవరైతే దళితులు ఉంటారో, బడుగు బలహీన వర్గాల వాళ్ళే కౌలు తీసుకుంటారు. వాళ్ళని టోటల్ గా నిర్లక్ష్యం చేశాడు. ఒక చిన్న దానికి నేను చెప్తాను ఎంత ఇస్తారు అనేది. ఆంధ్రాలో కౌలు రైతులు అనేది గుర్తించడం చాలా ఈజీ, ఎందుకంటే ఫస్ట్ నుంచి మొదటి. ఇక్కడ మనకు తెలంగాణ ప్రాంతంకి వచ్చేసరికి ఉన్నదే చిన్న కమతాలు. చిన్న కమతాల్లో కౌలు రైతుల్ని ఎట్లా గుర్తిస్తారు? ఇక్కడ యాక్చువల్ గా కౌలు రైతులు అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉన్న చిన్న కమతాలు కాబట్టి రైతులు వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ కౌలు రైతులని గుర్తించడానికి మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటి? ఏముంది, మా కేసీఆర్ తీసింది చేసుకుంటాం. మీ ముందు 1 డే సర్వే చేశాడు. ఎవరు ల్యాండ్ లార్డ్స్, ఏ గ్రామం చెప్తాను నాగండి. ఎవరు ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఆల్రెడీ ఉంది. దాన్ని కొంచెం కరెక్షన్ చేపించి ఊర్లకు మళ్ళీ పంపించి ఇది కరెక్టా కాదని నిర్ధారణ చేసుకుంటే పెద్ద పని ఏం కాదు. ఊర్లో యజమాని ఎవరు ఉన్నాడంటే, ఓ ఆయన రెడ్డికి ఇది ఉంది, గీనకి ఇది ఉంది, గింత ఉంది అనేది ఎవరైనా చెప్తారు. అది పెద్ద సమస్య అయితే కాదు. సో ఆ లెవెల్లో మేము తీసుకుంటాం, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. రైతు అనేవాడు సన్నకారు చిన్నకారు రైతులకే ఫస్ట్ ప్రయోజనం కలిగే విధంగా కౌలుదారు చట్టంలో ప్రకారంగా వాళ్ళని కూడా నష్టపోతే వాళ్ళని ఆదుకునే వ్యవస్థ, ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో, ఫసల్ బీమా పథకం, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అసలు పట్టలేదు, పట్టించనీయలేదు. దానికి ఈ చేతగాని బీజేపీ వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు. సో ఇప్పుడు ఆ ఫసల్ బీమా పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత వాటా వాళ్ళకి ఇచ్చేటట్టు నష్టపరిహారంగా కొంత ఇవ్వడానికి, రైతుకు గిట్టుబాటు ధర రైతే డిసైడ్ చేయాలి ఏ రకంగా అనే దాన్ని కూడా ఆ రకంగా కూడా మేము చేస్తున్నాం. రైతు ఏ రకంగా అయితే సుభిక్షంగా ఉంటుందో ఆ దేశం బాగుంటుందని నమ్మే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంది. వాళ్ళకి రుణమాఫీ అన్నాం 2 లక్షలు. ఆ 2 లక్షల రుణమాఫీని కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తాం. మేము చెప్పింది ఎక్కడైనా చేసి చూపించాము. బడ్జెట్ లో ఎక్కడ రుణమాఫీ త్వరలోనే అన్నారు. చూడండి, కేసీఆర్ గారు మాట్లాడిన మాటల కంటే, అంటే కేటీఆర్ ఈయనెవరు హరీష్ రావు గారు మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మాట్లాడారు. 2 లక్షల సంబంధించింది కూడా మేము ఎక్సైజ్ స్టార్ట్ చేశాము. అది కూడా డెఫినెట్ గా చేస్తాం. గతంలో చేసింది ఎవరండి? మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు చేశాము. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 10,000 వరకు డబ్బులు వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఇచ్చాము, ఎరువులు ఇచ్చాము, అన్ని ఇచ్చాము. అలా వాళ్ళకు అప్పుడు కూడా మాఫీ చేశాము. డబ్బులు కూడా మాఫీ చేసింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఇప్పుడు మేము వచ్చిన దాంట్లో ఇప్పుడు మళ్ళీ కూడా పేదవాడు ఎవరైతే ఉన్నాడో రైతులే కాబట్టి వాళ్ళ ఆత్మహత్యలు నివారించాలంటే, ఆ అప్పు చక్రవడ్డీలు పడకుండా ఉండాలంటే ముందు ఈ అప్పును తీసేస్తే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి సమయానికి రైతులకి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని, అంటే మనకి వానాకాలం పంటల మీద ఎలాంటి రాలేదు. ఈసారి ఏసంగి ఇచ్చే అవకాశం ఉందా? ఏమండి, ఇప్పుడు ఎప్పుడు ఇస్తారండి అని ప్రతిపక్షాలు ఏమంటారు, గుంటకాడ ఉంటారు కదా, కాసుకొని కాదండి. 10 సంవత్సరాలు ఉన్నాక కేసీఆర్ ప్రభుత్వము ఇప్పుడే మేము పుట్టినాము, ఇంకా మేము చెవులకు బట్టలు కూడా కట్టుకోలేదు, మేము ఇంకా చిన్న పిల్లలము ఉన్నాము, మాకు అప్పుడే అంటారా అని మాట్లాడినేమో వింటారు. మేము వచ్చిన 2వ రోజు నుంచే కాకిలాగా పిట్టల్లాగా ఒక దిక్కు ఆమెనేమో కవితమ్మ శిల్క పలుకులు పలుకుంటా, ఆమె ఒక దిక్కు, ఈయననేమో అబద్ధాలు చెప్పిన మామకు దగ్గ అల్లుడు. రేపు ఆ మామ బావలు తన్నుకునే రోజులు కూడా త్వరలోనే వస్తాయి. రేపొద్దున ఇప్పుడు ఈమె దమ్ముంటే ఈమె ఎంపీగా నిలబెట్టమనండి.
ఇక మళ్ళా వెళ్తుందా లేదా చూసుకుంటాడు ఆయన, ఈమె సంగతి చెప్తుంది, ఈమె పూలే గురించి మాట్లాడుతుంది. నువ్వేందమ్మా, నీ అయ్య ఏ రోజు కూడా సెక్రటరీ పోలేదు, మేము ప్రజా పరిపాలన ఇస్తానని చెప్పాము, మీ అయ్య కబంధ హస్తాల నుంచి ఆ బిల్డింగ్ ఆ భవనాన్ని ప్రజల కోసం పూలే భవనంగా ఇచ్చాము మేము. అంతేకాకుండా మొన్న నియామక పత్రాలను కూడా ఇచ్చాము, ఇంకా రేపు పొద్దున పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఇస్తానంటున్నాము. ఇవన్నీ చేసినాక కూడా వింటుంటే కూడా మీకు నిద్ర పట్టకపోతే మేమేం చేయాలి? స్టాఫ్ నర్సులది కాంగ్రెస్ పార్టీ ఎట్లా? అబ్బా, నువ్వు 5 ఏళ్ళు కాకుండా చిరస్థాయి ఉంటాను అనుకుని వచ్చినవా? మరి నువ్వు ఆ రోడ్డు మీద నడవద్దు. మేము వేసినవి ఎప్పుడో ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ వేసినవి. నేషనల్ హైవేస్ దగ్గర నుంచి కానివ్వండి, నేషనల్ ప్రాజెక్ట్, ఆ నీళ్లు తాగకు, శ్రీశైలం నీళ్ళు పోకు, లేకపోతే నువ్వు యశోద హాస్పిటల్కి వెళ్ళిపోతున్నావు కేసీఆర్. అట్లా కాదు, నేనేమంటున్నానంటే 5 సంవత్సరాలు ఎవరికైనా మ్యాండేటరీ. వాళ్ళు చేసే టైంలో లేట్ అయిపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి చేయడం అని ఆనవాయితీ. నేను చేశానంటే నీ ఇంట్లో కంటే ఇచ్చావా? ఇంట్లో కంటే ఇచ్చావా? స్టాఫ్ నర్సులు ఆయన పడుకున్నాడా మేడం? స్టాఫ్ నర్సు నియామకాలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులో చిన్న చిన్న ఆగిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తాడు, కోర్టులో పెట్టిస్తాడు. మీకు భలే మాట్లాడతారు. టీం పనిచేస్తది. ఆ టీం ఏంటంటే నేను ఇచ్చినట్టు చేస్తా, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు వేసినట్టు చేయి. అట్లా ఒకటి ఏపిస్తాడు, ఇంకొంతాడు కోర్టులో వేపిస్తాడు. ఏమనంటే కోర్టులు ఉంది కదా, అది తెలియదులే, సచ్చేది లేదు. మేడం మీరు ఇప్పుడే అన్నారు 500 రూపాయలు బోనస్ ఇస్తారా రైతులకి అని అంటే, మేము ఇప్పుడే వచ్చినాం, మేము ఆయన అంటే కొంచెం ఓపిక ఉండమంటున్నాం. 100 రోజుల అదే చెప్తున్నాను మేడం. మీరు అప్పటికి వచ్చేసి 50 రోజుల్లో నోటిఫికేషన్లు ఇచ్చి నోటిఫికేషన్లు అమలు చేసిన అనటం కూడా అది కూడా కాదు కదా బాబు. 50 రోజుల్లో మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఇచ్చి మొదటి నుంచి ప్రాసెస్ నియామక పత్రాలను ఇచ్చింది ఆయన తరంలో చేసింది ఆయన ఇచ్చేవాడైతే ఈ సూసైడ్లు జరగకుండా ఉండేడానికి ఆపినవాడు అయ్యేవాడు. ఆ మాత్రం పుణ్యమైన అకౌంట్లో పడేది. ఆయన నెత్తి కింద పెట్టుకొని ఆయన ఫామ్ హౌస్ లో అనుకుని, వీళ్ళేమో ఇంకా కబ్జాలు చేద్దామా, ఏది దోసుకొని తిందామా, ఇంకా లిక్కర్లు ఎన్ని పైసలు పెడదామా అని బిడ్డ ఎవరికి చేరుకుంది. వాళ్ళకి నిరుద్యోగ సమస్య, వాడి పెళ్లిళ్ళు కాక ఏజ్ అయిపోయి పేద బిడ్డలు వచ్చి హైదరాబాద్ లో పడి ఉండి పేరెంట్స్ చెప్పుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళ గురించి ఈ రోజు మాట్లాడారా వీళ్ళు? సార్ ఇప్పుడు ఏమంటారంటే కిందనేమో మంట పెడతారు, పైనుంచేమో మాట్లాడమంటారు. ఎట్లా ఉంటది? సో నీకు మంట మేము పెట్టలేదు సరిగ్గా, అప్పుడే పెట్టుంటే ఈ 12సారి నువ్వు రాకపోతుండేవి. కానీ ప్రజలకు ఏమైందంటే బుడుబుక్కలోడు సాయం లాగా మాటలు పోతాడు. అడుక్కు తినడం వెనక డుమ్మురులు కొట్టుకుంటా నేను అని చెప్పి తగ్గితే ఆడు పిట్టలతో వస్తాడు. తుమ్ముల బియ్యం పోసిన ఉడికిచ్చిన అనేది ఆ బుడుబుక్కలోని ఆ ఎంటర్టైన్మెంట్ వరకు చూస్తే బాగుండేది. జనాలు అమాయకులుగా మా తెలంగాణ బిడ్డలు. సో అది చెప్పిన నమ్మాడు, ఆ పిట్టలతో పోయి నమ్మేశారు. ఇంగిస్తాడేమో అని కరెంటు విషయంలో కోట్లాది రూపాయలు స్కామ్ లో తినేశాడు. ఒక ఆయన చుట్టాన్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి మింగలేక కక్కలేక ఆయన రిలీజ్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి వదిలిపెడతారు అనుకుంటున్నారా? అవన్నీ ఎట్లా చేశారు, ఏం చేశారు, ఏ రకంగా వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి మీరు కొనుక్కొని వచ్చిన దాంట్లో మీ సప్రయోజనాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా వెళ్తాయండి. కొంత టైం టేకింగ్. ఇప్పుడు ఒక వ్యక్తిని ఉరి తీయాలంటే కూడా చట్టంలో చాలా టైం దొరుకుతుంది. లాస్ట్ ఉరేసినా కూడా రాష్ట్రపతి దగ్గర అప్పీల్ పెట్టుకుంటాం, ఆయన ఏమైనా కన్సిడర్ చేసి వదులుతాము. మరి వీళ్ళ తప్పు 1 కాదు 2 కాదే. ఈ 10 ఏళ్లలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో కనుక తీస్తే శాఖాపరంగా తీసుకుంటే ఈ 5గురు పాత్రనే ఉంటది. ఈ 5గురు పాత్రలో ఈయన చేసిన తప్పిదాలని ప్రజలకు చెప్పాలంటే కొంత టైం టేకింగ్. ఇప్పుడు బుర్రలంతా బూజు పెట్టేసినట్టు చేసేసిండు. నువ్వు ఇది తింటా, నేను ఇచ్చేస్తా, ఇది తీసుకోండి, గమ్మున ఉంటుండే అని చెప్పేసి ఇన్ని ధరణి అనే పోర్టల్ లోపల ఉన్న ఒక తెగల దగ్గర నుంచి కానివ్వండి, రైతు బంధు, దళిత బంధు విషయం చూడండి, 10 లక్షలు ఇస్తాను, నువ్వు ముష్టేస్తా అన్నావు, ఎందుకు ఇయ్యలేవు మరి ఇప్పటి వరకు? ఆ దళిత బంధు విషయంలో మాట్లాడినా చాలా మంది మాట్లాడారు. దేవుడు అన్నాడు. అంబేద్కర్ తో పోసిన వాళ్ళందరూ కూడా మీరు మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ చుట్టే తిరుగుతున్నారు. సో కేసీఆర్ ని ఎవరైనా నమ్మారు అంటే కేసీఆర్ తన నీడే తను నమ్మడు. ఆఖరికి ఒక స్టేజ్ లో అంటే నాకు బయట వినిపించింది, మీ నాయన పని అయిపోయింది, ఇక ఈజీ అయిపోయింది, ఇక నువ్వే ముఖ్యమంత్రి అని కేటీఆర్ గారికి పోయి అందరు బొకేలు ఇచ్చారంట. ఇక ఈయన మీకు కావాలంటే ఆ పిక్స్ లో కనపడతాయి, మీకు ఏ ఛానల్లోనైనా కనపడతాయి. ఈయన ఆహా అనుకుంటే తీసుకున్నాడు. ఆ కొన్ని రోజుల తర్వాత మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే, ఏమైందా నాకేమైనా అయిందా అంటే, నేను చచ్చిపోయినా అప్పుడే, నాకేమైనా రోగం వచ్చింది. హరీష్ రావు మొత్తం ఎమ్మెల్యేలను తీసుకుపోయి ముఖ్యమంత్రి ఆయన అవుతాడు తప్ప ఈయన గాడు అనే లెవెల్ ఇంటర్నల్ గా అవుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కూలిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఒక ఏక్నాథ్ షిండే అవుతారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు, బాటగానే విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ఎక్కడ ఉంది?
ఎక్కడుంది బీఆర్ఎస్? మాకు టీఆర్ఎస్ తెలుసు తప్ప మాకు బీఆర్ఎస్ తెలీదు. లేని వాళ్ళ గురించి మేము చెప్తాం, మేమెందుకు పట్టించుకుంటాము? ఇప్పుడు ఈయన జోస్యం చెప్పడం కదా, జ్యోతిష్డా నువ్వు ఓడిపోతావా అని కానీ గెలుస్తాననుకున్నాడు, మరి ఎందుకు ఓడిపోయాను? నీ జోస్యం నీకు పనికి రాలేదు కదా. ఇదే విషయం ఒక నిమిషం మేడం, కేఏ పాల్ గారు కూడా రేవంత్ రెడ్డి గారికి కలిసి వచ్చిన తర్వాత ఆయన బయట మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదోయడానికి 4 వ్యక్తులు పనిచేస్తున్నారు, వాళ్ళ గురించి నాకు మొత్తం తెలుసు, నేను అవసరమైనప్పుడు మాట్లాడతానని చెప్పి ఆయన కూడా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారా కాంగ్రెస్ పార్టీలో? ఎక్కడ ఉందండి, మళ్ళీ అలాగే మాట్లాడతారు. అంతా అయిపోయినా కూడా మళ్ళా రాముడు వచ్చే మళ్ళా సీత వచ్చే మదం మొదలు పెట్టండి అని కథలాగా ఉంది కథ. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏవైతే పెద్దవాళ్ళు ఎవరైతే సీనియర్లు కొంచెం అసమ్మతిగా రాగాన్ని వినిపించినప్పటికీ కూడా అధిష్టానము రేవంత్ రెడ్డి గారు కలుపుతనం వల్ల అందరినీ కలుపుకొని పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వడం వల్ల కలుపుకొని ఈ విజయాన్ని ప్రాప్తింపజేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చక్కగా మాట్లాడుకోవడం చూడడం అన్ని చూసిన తర్వాత మీకు కలుపమంటే ఎందుకు? మా మధ్యలో మళ్ళీ ఎందుకు పెడుతున్నారు? మీరు ఎన్ని పెట్టినా తలకాయ కింది పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా కేసీఆర్ యజ్ఞాలు హోమాలు చేసినా పూజలు చేసినా ఏమి చేసినా రేవంత్ రెడ్డి అనేవాడికి ఎదురు లేదు, కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ముఖ్యమంత్రి గారు అనుకున్నది చెయ్యాలనుకుంటే మీరు ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళలేరు. అందుకని మమ్మల్ని మంచితనంతో సాత్వికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మంచి తప్ప చెడు చేయదు. అంటే ఆ విషయంలో ఒక విషయం మేడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, అంటే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయింది తర్వాత, ఆ బీఆర్ఎస్ పార్టీ మాట ఇచ్చి తప్పించుకుంది అని చెప్పేసి మీరు పదే మీరు కూడా అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి చేస్తుంది. ప్రజాపాలన అని చెప్పేసి ఆ ప్రగతి భవన్ ని ఇప్పుడు అటువైపు మంత్రులు గాని అధికారులు గాని ఎవరు చెప్పారండి? మీరు ఒకసారి వెళ్ళిరండి. వెళ్ళాను మేడం. ఎప్పుడు వెళ్ళావు? నిన్ననే వెళ్ళాను మేడం. మరి నువ్వు వెళ్ళిన టైం నువ్వు లేట్ గా పోయిండొచ్చేమో, నాకు తెలియదు మేడం. పొద్దునే మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరు రావట్లేదు. తప్పు. ఇప్పుడు ఎలా ఉంటదంటే, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఒక పక్కన శాఖాపరంగా రివ్యూలు తీసుకుంటేనే అవకతవకలు చూసుకుంటూనే ఈ 6 హామీలను ఎలా చేయాలనేది ప్రధానమైన సమస్య. రెండోది, మొదటికి ఆ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి లెవెల్లో ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 100% కరెక్టే. రేవంత్ రెడ్డి గారే స్వయంగా తీసుకొని వాళ్ళని పలకరించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. 100% కరెక్టే. కానీ వీళ్ళు చేసిన దుర్మార్గాల వల్ల మాకు ఆ సమయము అక్కడ కేటాయించాల్సి వస్తుంది. సో అది కూడా మేము ప్రజల ప్రయోజనం కోసమే చేసేది కదా. రేవంత్ రెడ్డి గారు చేసేది కూడా ప్రజాపక పనులే చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారా, మంత్రులు అనేవారు ఏ శాఖ పరంగా అప్లికేషన్స్ అనేది ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతున్నాయి. ఆ అప్లోడ్ అయిన వాటిని తీసుకొని వెంటనే వాటిని పర్సూ చేయడంలో, ఎవరికి వాళ్ళు చేయడంలో కూడా మొన్న కూడా మేము ఏవైతే హామీలకు సంబంధించిన పత్రాలు కానివ్వండి, రేషన్ కార్డు విషయంలో కానివ్వండి, ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళు ఉండే అందరు అప్లికేషన్లు తీసుకున్నామో అందరికి కూడా మళ్ళీ ఫిజికల్ గా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి ఎవరికి నిజంగా జెన్యూన్ ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కానివ్వండి, రేషన్ కార్డులు ఇవ్వడం అనేది 10 సంవత్సరాలు వీళ్ళు ఇవ్వలే కదా దుర్మార్గంగా. సో ఇవి ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకంటకి ఇప్పుడు ఏంటంటే మాట్లాడే దాంట్లో ఇంకా అధికార దాహం తీరలేదు వాళ్ళకి. ఈ 10 ఏళ్లు దోచుకొని తిన్నారు. ఇంకేమైనా మూలాలు ఉన్నాయేమో. ఇంకా ఇప్పుడు కోకాపేట లాంటి భూములను ఎవరిని అడిగండి పెట్టాడు అమ్మడానికి? మా భూములు మా ప్రజలకు చెందాలి, మా పేద వర్గానికి చెందాలి, మాకు 2 డబుల్ బెడ్రూమ్ల ఇల్లు రావాలి అని ఆశపడ్డ జనాల నోట్ల మట్టి కొట్టి నువ్వు ఈ రోజు కాంట్రాక్టులకు అమ్ముకొని ఆ డబ్బులని తీసుకొచ్చి ఎలక్షన్ లో పెట్టావే నువ్వు. నీకు వచ్చిన రిజల్ట్ మా వాళ్ళు ఉసురు తగలలేదా నీకు? సో ఇప్పుడు కూడా వాళ్ళు ఎంత ఆశపడ్డా కూడా ప్రజలు అస్సలు నమ్మరు. ఈయన చేసే ప్రతి తప్పు వెనకాల 1 కాదు 2 కాదు కొన్ని వేలాది మంది ప్రజల యొక్క ఆత్మఘోష ఉందండి. సో డెఫినెట్ గా ఆయన ఏదో మేధావి అనుకుంటున్నాడు. మేధావి లాంటి వాళ్ళు కూడా ఒకరోజు డౌన్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇక్కడ సన్ స్ట్రోక్ తగిలింది, డాటర్ స్ట్రోక్ తగిలింది, అల్లుని స్ట్రోక్ తగిలింది, అన్ని స్ట్రోకులు జరిగి పెద్ద స్ట్రోక్ ఇక హార్ట్ అటాక్ ఒకటే మిలిగి ఉంది. ఆల్రెడీ కాలు బాగలేకనే హాస్పిటల్ ఉండి మంచి రెస్ట్ తీసుకొని పులి వచ్చిందండి. పులి వస్తే ఇళ్ళకి వస్తే ఏం చేస్తున్నాం? పట్టి నెట్టు పట్టుకొని వేసేస్తున్నాము. ఒకప్పుడు భయపడేవాళ్ళం మనం పులి వస్తే. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి జంతువులన్నీ, లైవ్ లో సిటీలో కూడా వస్తున్నాయి. భయపడుతున్నారా ఎవరన్నా? గేర్ వేస్తున్నాము, వాళ్ళు వేస్తున్నాం, తీసుకుపోయి మళ్ళీ తీసుకుపోయి అక్కడ వేస్తున్నాం. ఏంటనే సరిపోయింది. ఈనలేదు అనుకోండి, అదేమంటారు ఇంజక్షన్ వేస్తున్నాం, మత్తు ఇంజక్షన్ ఇస్తున్నాం, తీసుకుపోయి అందులో పడేసి వస్తున్నాం మళ్ళీ. అందుకని ఆ పులికి ఏ ట్రీట్మెంట్, ఈ పులి కూడా అలాగే చేస్తే ఆ ఇంజక్షన్ ద్వారా ఆ ట్రీట్ చేసేదాంట్లో దెబ్బలు తగిలించుంటే పాపం 70-80 ఏళ్ల దగ్గరకు వచ్చిన కేసీఆర్ కి నష్టం జరిగితే అవునా బీఆర్ఎస్ అని పెట్టుకున్న కొంతమంది కూడా ఆల్రెడీ దుప్పటి చదువుకుంటున్నారు. ఇప్పుడు మూటములు చేసుకుని కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇంకా చాలా మంది వచ్చేస్తారు. కాదు ఆయన పులి కాదు, పిల్లి అయిపోయిండు. అదే పిల్లే
కాంగ్రెస్ పార్టీ పక్కన ఎవరు భయపడవాలి? కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తుంది మేడం, హామీలు అమలు చేయడానికి సంపద సృష్టిస్తామంటుంటాం. ఆ సంపద ఏ విధంగా సృష్టించాలనుకుంటుంది? నీకు అనవసరం అది, నీకు అనవసరం, నీకు చెప్పాల్సిన అవసరం మేము ప్రజలకు చెప్తాం. ప్రజలే మేడం, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు నువ్వు ఎన్ని తిన్నావు, ఎన్ని కోట్లు తిన్నావు, టీఆర్ఎస్ పార్టీ అడగట్లేదు మేడం, మేము ఏ విధంగా అవకాశం ఉంది. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మన సిస్టమే తప్పు సిస్టమ్ ఉంది ఈ డెమోక్రసీ సిస్టమ్ లో. ఇక్కడ తోక పార్టీలో 190 పార్టీలు పుట్టుకొస్తాయి రోజుకు. అదే అమెరికాలో అయితే రెండు పార్టీలు మాత్రమే ఉంటాయి. వాటికి అనుబంధంగా ఎవరైనా ఆడాన్ అవుతారు తప్ప కొత్తగా పార్టీలు అక్కడ ఉండవు. ఎవరి సిద్ధాంతాల పరంగా రెండిట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళు చెప్పదలుచుకున్నది బడ్జెట్ ఏంటి, నీ ప్రయారిటీస్ ఏంటని ప్రజల్లో లైవ్ లో మాట్లాడతారు, సెలెక్ట్ చేసుకుంటారు. దాన్ని బట్టి ఒక్కొక్కరు ఇంపార్టెంట్ ఇస్తారు. ఒకరు వ్యవసాయానికి ఇస్తారు, ఒకరు ఎడ్యుకేషన్ కి ఇస్తారు, ఒకరేమో దేశ భద్రత గురించి మాట్లాడతారు. ఇట్లా అక్కడ సిస్టమ్ అంటే. ఇక్కడ అట్లా కదా, ఆల్ ఫ్రీ అంటే వేసేస్తారు మనోడు. సో ఈ ఫ్రీ ఎక్కడి నుంచి ఇస్తాడు, మన బడ్జెట్ ఏంది, మన ఆదాయం ఏంది. చదువు రానోళ్ళు అంటే పక్కన పెట్టండి, చదువు వచ్చిన వాళ్ళు ఏమో ఇంట్లో అనుకుంటాడు ఆవిడ ఓట్లు వేయకుండా. చదువు వచ్చిన వాళ్ళు కూడా తప్పిదం చేసి కేసీఆర్ తప్పులు కూడా బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు, మాకు జీతాలు రాలేవు మేడం, మేము రెంట్ కట్టుకోలేకపోతున్నాము, మా పిల్లలకు అన్యాయం జరుగుతా ఉంది, ఇట్లాంటివన్నీ ఇప్పుడు చెప్తున్నారు. సో మేము ఏది చేసినా మీరు ఎన్నన్నా బీఆర్ఎస్ కు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు డెఫినెట్ గా చెప్తాము. ఎలా చేస్తామనేది ఇప్పుడు బడ్జెట్ లో ఆల్రెడీ ప్రసంగంలో మీకు కనబడుతుంది. మా దగ్గర కాక రిపోర్ట్ కూడా ఉంది. ఏవైతే ఏ దానికి ఖచ్చితంగా వెల్ఫేర్ కి వెళ్లాల్సిన డబ్బులు ఖచ్చితంగా వేసిన తర్వాతనే మిగులు దాంట్లో ప్రయారిటీ బేస్ లో అగ్రికల్చర్, నిరుద్యోగం, ఈ 2 అండ్ హెల్త్ 3, ఈ 3టికి ప్రధాన అంశాలుగా మేము గుర్తించి ముఖ్యమంత్రి ఇస్తున్నారు. అదే లెవెల్ అయిన రివ్యూలు కూడా ఉన్నాయి. ప్రజలు కూడా అవే కావాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మేడం, ఫ్రీ బస్సు పథకం మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ సోషల్ మీడియా అయితే ఏదైతుందో, మీడియా అయితే ఏదైతుందో, చాలా వరకు ఆ ఫ్రీ బస్సు పథకం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఒక మహిళల యొక్క ప్రయోజనమే చూశారు తప్ప దాని మీద ఆధారపడ్డటువంటి ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ వాళ్ళందరికీ ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళ జీవన రోడ్డులో పడుతున్నారు. మా పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రిగా ఆయన ఈ మొదటి నుంచి ఈ సబ్జెక్ట్ ను తీసుకున్నారు. వాళ్ళ ఆవేదన కూడా అర్థం చేసుకున్నారు. మా మహిళల తల్లులు మాత్రం 50% ఉన్న మా మహిళలు, మగవాళ్ళ కన్నా ఓటు బ్యాంకులు ఇక్కడక్కడ వెళ్తారేమో కానీ మా 50% మహిళలు ఎవరైతే చూస్తారో ఆ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా విజయం సాధిస్తుందని మాకు తెలుసు. అప్పుడే రాజీవ్ గాంధీ గారు 33% ఎట్లాగ పెట్టారు. 50% ఉన్న మహిళల గురించి అన్ని రకాల సౌకర్యాలు చేయడానికి మేము చూస్తున్నాం కాబట్టి ఆ పథకం గృహలక్ష్మి. ఇప్పుడు ఫ్రీ బస్సు పథకంలో ఏమన్నా చేంజెస్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే నేను చెప్తున్నాను, నా అభిప్రాయం కూడా ఇక్కడ వేరే అభిప్రాయాలు కాకుండా నా అభిప్రాయం కూడా ఇక్కడ ఒకటి ఉంది. ఏంటంటే ఒక 10,000 నుంచి 15,000 20,000 ఉద్యోగం చేసే మహిళలు ఒక 1,000 రూపాయలు పెట్టి పాస్ తీసుకోగలరు. వాళ్ళకు కూడా ఇలా ఫ్రీ పాస్ అది మేము చేయమండి, ప్రజల స్పందన చూసి మాట్లాడతారు. ఇప్పుడు మనంగా వెళ్ళామనుకో, ఫ్రీ పెట్టారు మళ్ళీ తీసేస్తారని మళ్ళీ అరుస్తారు కాకిలు. అలా కాదు, మేము ఆ పథకాన్ని నిజంగా మహిళలు ఎంజాయ్ చేస్తున్న దాన్ని, అది వాళ్ళు కొంతమంది అమ్మాయిలు వాలంటరీగా అంటున్నారు, ఎందుకండి మేము కొనుక్కోగలం, మేము కొనుక్కుంటామండి అని వాలంటరీ కొనే వాళ్ళు కూడా ఉన్నారు. చాలు అలాంటి వాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళకి ఏమైంది, మాకు సీట్లు లేవు అని గోల పెడతా వాళ్ళకు కూడా 2 బస్సులు వేస్తామో 3 బస్సులు వేస్తాను అని ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. లేకపోతే స్త్రీ ఎక్కుతున్నారంటే కూడా ఎవరు పట్టించుకోలేదు ఇంతకుముందు. సో ఈ రకంగా ఎట్లయితే ఒక స్త్రీకి కొన్ని డబ్బులు మిగలడం ఒక రకంగా బాగా జరిగింది. రైతుకు సంబంధించి స్త్రీల గురించి కానీ ఏ పథకమైనా ప్రజలకు ఉపయోగకరమైన దాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు అందరూ పనిచేస్తున్నారు. సక్సెస్ఫుల్ గా ఉంటది, వాళ్ళ నిద్ర కరువు అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజు బడ్జెట్ 2 రోజులు 3 రోజులు సరైనా పర్వాలేదు, మేము మాట్లాడతాము, ఎదుర్కొంటామని ఉన్నారు. మేము ప్రజలకు చెప్పడానికి మా కార్యకర్త లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి.
ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.